ప్రజాపాలన అప్లికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్. 5 గ్యారెంటీల కోసం రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చన్నారు. రేషన్ కార్డు లేకపోయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చన్నారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అప్లై చేసిన వారికి అధికారులు రసీదిస్తారని చెప్పారు. జనవరి 1 నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు కవిత. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వాళ్లకి ఈ పిలుపునిచ్చారు. ఫ్రీ కరెంట్ కోసం అప్లై చేయాలనడం కరెక్ట్ కాదన్నారు కవిత. కరెంటుపై కాంగ్రెస్ నేతల కామెంట్లను గుర్తు చేశారు. లబ్ధిదారుల్ని మళ్లీ క్యూ లైన్లలో నిలబెట్టడం సరికాదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరారు. మరికొందరు నేతలు జనసేనకి జంప్ అవుతారన్నారు. మరోవైపు వైసీపీ హైకమాండ్ కసరత్తు కొనసాగిస్తోంది. రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ భేటీ అవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలను తాడేపల్లి రావాలని చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానన్నారు హోంమంత్రి. ఇక గోపిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని క్యాడర్ నిరసనకు దిగింది. చంటిబాబు అనుచరులు వైసీపీకి రాజీనామా చేశారు. బలమైన పార్టీలో అసంతృప్తి సహజమన్నారు సజ్జల. ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఏపీసీసీ నేతలతో హైకమాండ్ పెద్దలు భేటీ అయ్యారు. ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. షర్మిలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు ఠాగూర్. ఏపీలోనూ గ్యారంటీలతో ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ భారత్ న్యాయ యాత్రకి శ్రీకారం చుడుతున్నారు. జోడో యాత్రకు కొనసాగింపుగా దీన్ని చేపడుతున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర సాగుతుంది. మణిపూర్లో మొదలై ముంబైలో ముగుస్తుంది. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను ఈ యాత్ర టచ్ చేస్తుంది. పూంచ్లో రక్షణ శాఖ మంత్రి పర్యటించారు. ఉగ్ర దాడిపై రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. జవాన్లు అమరులైన ప్రాంతాన్ని సందర్శించారు. ఆర్మీ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టగలదన్న నమ్మకం ఉందన్నారు. ఆర్మీ కస్టడీలో పౌరులు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.